నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కొన్ని వందలున్నాయి. టెలిగ్రామ్‌లో ఉంటాం, స్నాప్‌చాట్‌లో ఉంటాం, ఫేస్‌బుక్‌లో ఉంటాం, ట్విట్టర్‌లో ఉంటాం, యూట్యూబ్ చూస్తూ ఉంటాం, ఇన్‌స్టాగ్రామ్ అయితే చెప్పనక్కర్లేదు. కాస్త తగ్గించండి. కనీసం ఎగ్జామినేషన్స్ టైంలో అయినా కానీ మీ వాచింగ్ టైం తగ్గించండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఇందులో భాగంగా నాకు 4 టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, దయచేసి ఉచితంగా వచ్చే వాటి కోసం వెంపర్లాడకండి. ఎవ్వడు ఇక్కడ ఉచితంగా ఇవ్వడు. ఎవడి ఈక్వేషన్ ఆడికుంటుంది. ఎవడి బిజినెస్ ఫార్ములా ఆడుకుంటుంది. 2, ఇక్కడొక సగం, అక్కడొక సగం, అక్కడొక సగం, ఇక్కడొక సగం చూస్తే నీకు కాంప్రహెన్సివ్ అవుట్‌లుక్ రాదు. అందుకని దయచేసి ఏదో ఒకటి మాత్రమే ఫాలో అవ్వండి. మూడవది, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నీకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు గంటో, గంటన్నరో యూట్యూబ్‌లోనో, చాట్ జీపీటీలోనో ఎంత టైం వేస్ట్ అయిందో నీకు అర్థం అవుతూనే ఉంటుంది. నాలుగవది, ఈ సూర్యకిరణాలు ఇలా పడుతూ ఉంటే, భూతద్దం ఇలా పెట్టినప్పుడు మొత్తం అన్ని కిరణాలు ఒకే చోట పడితే శక్తి ఉద్భవిస్తుంది, ప్రజ్వరిల్లుతుంది. నీకు కూడా నీ యొక్క శక్తి విచ్ఛిన్నమైపోకుండా ఉండేందుకు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా ఫైర్. అనిపించే ఒక గురువు కావాలి. ఆ గురువుగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు ఆ దమ్ముందా?